పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య ఇరాన్కు సముద్ర తీరంలో మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. శ్రీలంకలోని గాలే నగర తీరానికి సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డీనాపై గుర్తు తెలియని సబ్మెరైన్ దాడి చేయడంతో అది సముద్రంలో మునిగిపోయింది. ఈ భీకర ప్రమాదంలో 101 మంది సైనికులు గల్లంతు కాగా మరో 74 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రాడార్ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. నౌక మునుగుతున్న సమయంలో అందిన అత్యవసర సంకేతాలతో స్పందించిన శ్రీలంక నావికాదళం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి 30 మందిని ప్రాణాలతో కాపాడింది. గాయపడిన వారిని వెంటనే గాలే ఆసుపత్రికి తరలించగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హేరత్ ధృవీకరించారు. టెహరాన్ నగరం అమెరికా బాంబుల ధాటికి విధ్వంసమై నేలమట్టమవుతున్న వేళ ఈ వ్యూహాత్మక నౌక కోల్పోవడం ఇరాన్ నౌకాదళానికి పెద్ద ఎదురుదెబ్బ. ఈ సబ్మెరైన్ దాడి వెనుక అమెరికా లేదా ఇజ్రాయెల్ హస్తం ఉందా అనే కోణంలో అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ తన సైనిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నంలో ఉండగానే ఇలాంటి అనూహ్య దాడులు ఆ దేశాన్ని మరింత బలహీనపరుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తన మిగిలిన నౌకాదళాన్ని వెనక్కి పిలిచే అవకాశముందని తెలుస్తోంది. యుద్ధం ఇప్పుడు భూమి, ఆకాశం దాటి సముద్ర గర్భంలోకి కూడా విస్తరించడం 3వ ప్రపంచ యుద్ధ సంకేతాలను ఇస్తోంది.